ఏంటి అహల్య, గౌతమ్ ఎలా ఉన్నాడు? నిన్న జస్ట్ మిస్ కదా. టైం బాగుంది, బతికిపోయాడు. లేదంటే తన ఫోటోకి ఈ పాటికి దండ పడేది. ఆపుతావా? అసలు ఎవరు మీరు, ఏమనుకుంటున్నారు? మీ మాటలన్నీ వింటూ మీరు చెప్పినవన్నీ చేస్తూ ఉంటే పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఏంటి అహల్య, మళ్ళీ కోపడుతున్నావు? ఈ రోజు నాకు నిజంగానే కోపం వస్తుంది. మీరు కనిపిస్తే మీ పీక పిసికి చంపాలన్నంత కోపం వస్తుంది. అవునా, నిజమా? చూడండి, మీరు గౌతమ్ గారి జోలికి, ఈ ఫ్యామిలీ జోలికి రానంత వరకే మీరు చెప్పింది నేను వింటాను, చెయ్యమన్నది చేస్తాను. కానీ మీరు వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? ఇంద్రగారి బాక్స్ తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాను. ఈ ఫోన్ కూడా పోలీసులకిచ్చి రోజు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని కంప్లైంట్ ఇస్తాను. ఉన్నట్టుండి నీకింత ధైర్యం ఎలా వచ్చిందా అహల్య? చెప్పాను కదా, మీరు ఆయన జోలికి, ఫ్యామిలీ జోలికి రానంత వరకే నేను మీకు భయపడతాను అని. నిజంగా భయపడతావా? ఇలాగే ధైర్యంగా ఉంటావా? అయితే నీ ధైర్యాన్ని ఒకసారి టెస్ట్ చేయాలనుంది. నా ఓపికని పరీక్షిస్తున్నారు కదా. ఇప్పుడు పరీక్షిస్తానంటుంది నీ ధైర్యాన్ని అహల్య. మీ మావయ్య అర్జున్ ప్రసాద్ మిలిటరీ ఆఫీస్ కు వెళ్ళాడు. ఆ ఆఫీస్ మీద హఠాత్తుగా బాంబు పడితే మీ అత్తయ్య సుభద్ర, మీ పనోడు బంగారాజు కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్లారు. మార్కెట్ లో వాళ్ళని ఎవరైనా కత్తులతో పొడి చేస్తే మీ భానుమతి బామ్మ ప్రవచనం వినడానికి గుడికెళ్ళింది. బుజ్జిగాడు బడికెళ్ళాడు. కార్తీక్, అవంతిక సినిమాకు వెళ్లారు. వాళ్ళందరూ తిరిగి వచ్చేటప్పుడు ఈ లారీయో టిప్పరో గుద్దేస్తే నీకు దండం పెడతాను, వాళ్ళనేం చెయ్యొద్దు, వాళ్ళనేం చెయ్యొద్దు. ఆ? ఇవన్నీ ఇంకా జరగలేదు అహల్య. అప్పుడే నీ ధైర్యం దిగజారిపోయిందేంటి? నీ కోపం కొండెక్కిపోయింది. ప్లీజ్ ప్లీజ్ వాళ్ళనేం చెయ్యొద్దు. నువ్వేం చేయమన్నా చేస్తాను. ప్లీజ్ వాళ్ళనేం చెయ్యొద్దు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అనడానికి నిన్న నీ మొగుడు గౌతమ్కి జరిగిన యాక్సిడెంటే ఎగ్జాంపుల్. నాతో పెట్టుకోకు. వెంటనే ఆ బాక్స్ ఎక్కడుందో వెతికి తీసుకొని రా. అలాగే, నాకు 2 రోజులు టైం ఇవ్వు, నేను తీసుకొస్తాను. గుడ్, ఆ పనిలోనే ఉండు.